హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన మార్క్ టెస్ట్ 7లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? చూడండి, ఈ మార్క్ టెస్ట్లు అనేవి మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? ఎవరెవరైతే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నారో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే నేను ఏవేవైతే మన యూట్యూబ్ ఛానల్లో మార్క్ టెస్ట్లో వైజ్గా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. కాబట్టి కంపల్సరీ తప్పకుండా అన్ని మార్క్ టెస్ట్లో చేసిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అది క్లియర్ కట్గా చూసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి మీరు కంపల్సరీ చూడాల్సిందే. ఎవరైతే నా మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ అన్నీ చూస్తారో వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్సలెంట్ స్కోర్ అనేది వస్తుంది అండి. అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? మన యాప్లో కండక్ట్ చేసిన మార్క్ టెస్ట్ల యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు యూట్యూబ్లో ఫ్రీగా పెడుతున్నాను అండి. కాబట్టి క్లియర్ కట్గా కంపల్సరీ చూసుకోండి. అన్ని మార్క్ టెస్ట్ల వీడియోలు క్లియర్గా చూడండి, చాలు, అంతే. ఓకేనా? మీరు ఎట్లాగో కోర్సు వింటున్నారు కాబట్టి ఆ కోర్సు క్లాసెస్ వినుకుంటూ ఈ మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు అండి. మీకైనా నేను మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా మిగతా ఆప్షన్స్ అన్నిటిని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి కంపల్సరీ మార్క్ టెస్ట్ వీడియోలు, ఓకేనా, ఈ ఒక్క వీడియో చూసే వాళ్ళే అయితే మీరు మిగతా వీడియోస్ కూడా కంపల్సరీ చూడండి. ఓకేనా? సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది మనకు మార్క్ టెస్ట్ 7 ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకే, అయితే స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఓన్లీ మనకి 8 డేసే ఉంది అండి గ్రూప్ 2 ఎగ్జామ్. తెలంగాణ గ్రూప్ 2 మనకి 8 డేసే ఉంది కదా సార్, మనకి 8 డేస్ కోసం జస్ట్ ఒక సింపుల్గా తక్కువ అమౌంట్ తోటి ఆఫర్ పెట్టండి సార్ అని చెప్పి చాలామంది అడిగారు అండి. ఆల్రెడీ మన యాప్లో 1 మంత్ వ్యాలిడిటీ కోర్స్ ఉంది నాన్న. ఇప్పుడు మీకు 8 డేస్ వ్యాలిడిటీ కోర్సు నేను ఇక్కడ మీకు 2, ఓకేనా, గ్రూప్ 2 ఫుల్ కోర్సు, నెక్స్ట్ అక్కడ మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ అండి 2. ఓకేనా? మొత్తం గ్రూప్ 2 ఫుల్ కోర్సు, నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ సిరీస్ కోర్సు రెండింటిని మీకు అక్కడ ఇవ్వబోతున్నాను అండి. ఓకేనా? ఓన్లీ 49 రూపీస్కే. ఓకేనా? 8 డేస్ వ్యాలిడిటీ మనకి ఇప్పుడు 8 డేసే ఉంది కాబట్టి ఆల్రెడీ 1 మంత్ కోర్స్ తీసుకున్న వాళ్ళు మీరు చూసుకోవచ్చండి డైరెక్ట్గా. మీకు తర్వాత కూడా వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఈ కోర్సు తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది నాన్న. ఓన్లీ 8 డేస్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరెవరైతే ఇప్పుడు ఎగ్జామ్ ముందల మనకి ఇంపార్టెంట్ అండ్ ఇంగ్లీష్ చదవడం కంపల్సరీ ఇంపార్టెంట్. మీరు జిఎస్ ఎంతో చదువుతారు కానీ ఇంగ్లీష్ చదవడం మీకు చాలా ఇంపార్టెంట్ నాన్న. కాబట్టి ఎవరెవరైతే ఇంగ్లీష్కు ప్రిపేర్ కావాలనుకుంటున్నారో, ఇప్పుడైనా బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. అక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంటుంది, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఉంటుంది నాన్న. 8 డేస్ వ్యాలిడిటీకి దీనికి 49, దీనికి కూడా 49 రూపీసే. ఒక 100 రూపీస్ పెడితే మీకు కంప్లీట్గా 2 కోర్సెస్ వచ్చేస్తాయి నాన్న. ఓకేనా? మీకు ఛార్జెస్ కూడా ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ప్రతిదానికి. కాబట్టి 100-120 రూపీస్ పెడితే మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు టెస్ట్ సిరీస్ వస్తుంది, నెక్స్ట్ మీకు ఈ ఫుల్ కంటెంట్ కోర్సు కూడా వచ్చేస్తుంది నాన్న. ఓకేనా? ఫుల్ కంటెంట్ అనగానే అన్ని వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. మీకు నేను ఆల్రెడీ ఒక వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టాపిక్స్ మాత్రమే చూసుకుంటూ వెళ్ళండి. ఆ టాపిక్స్ కూడా ఒక 10 వీడియోలు ఉన్నాయి అనుకున్నాను, ఒక 7-6 వీడియోస్ వరకు చూడండి అంతే. ఎందుకంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అవి. మీరు అన్ని టాపిక్స్ కవర్ చేసిన తర్వాత అప్పుడు టైం ఉంటే హై లెవెల్ వీడియోస్ కూడా చూసేసేయండి. కానీ ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ రావాలి కాబట్టి ఫస్ట్ అయితే కొంతవరకు చూసేసేయండి, అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళండి. మార్క్ టెస్ట్లో అయితే మీకు మొత్తం 15 టెస్టులు ఉంటాయి నాన్న. ఒక్కో టెస్ట్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఆ 15 టెస్టులు టెస్ట్ సిరీస్లో 15 టెస్టులు ఉంటాయి. మీకు ఓన్లీ 49 రూపీస్కే 8 డేస్ వ్యాలిడిటీకి ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా కావాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఓకేనా? మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మనకు 1 to 2 ఏంటంటే ఇక్కడ ఈ మనకు రీఅరేంజ్మెంట్ అండి 1 to 2. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనకి దేని మీద ఇచ్చారు చెప్పండి? రీఅరేంజ్మెంట్ మీద ఇచ్చారు. ఏబిసిడి నాన్న, ఏబిసిడి రీఅరేంజ్మెంట్ మీద ఇచ్చారు, రైట్? అయితే మనం ఏం చేయాలి అంటే ఈ సెంటెన్సెస్ అన్నిటినీ ఒక మంచి పారాగ్రాఫ్ వచ్చేలాగా, ఓకేనా, ఒక పర్ఫెక్ట్ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలాగా వీటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? చూడండి, మనం కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని దీన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం నాన్న. ఎవరైతే కాన్సెప్ట్స్ చూస్తారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ సిన్స్ దెన్, అప్పటి నుండి అని. సిన్స్ దెన్ అంటే అప్పటి నుండి. ఒక పారాగ్రాఫ్ని మనము సిన్స్ దెన్ తోటి స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేము. కాబట్టి ఏతో స్టార్ట్ చేస్తామా? స్టార్ట్ చేయలేము నాన్న, రైట్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూస్తే సిబిడిసి
సితో స్టార్ట్ అయింది, బీతో స్టార్ట్ అయింది, డీతో కూడా స్టార్ట్ అయింది నాన్న. ఒకసారి డి చదవండి. హీ డిసైడెడ్. హీ డిసైడెడ్ అంటే హీ అంటే ప్రనౌన్ కదా. ఒక పారాగ్రాఫ్ని మనం నౌన్ తోటి స్టార్ట్ చేయాలా, ప్రనౌన్ తోటి స్టార్ట్ చేయాలా, నౌన్ తోటి స్టార్ట్ చేయాలి. కాబట్టి డీ తోటి అయితే స్టార్ట్ చేయలేము కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన నాన్న. మరి బి ఉంది, సి ఉంది నాన్న. బి చూడండి ఒకసారి. ఇక్కడ బిలో మనకు వైల్ స్టడీయింగ్ దేర్, ఓకేనా, వైల్ స్టడీయింగ్ దేర్ అంటే అక్కడ చదువుతూ ఉన్నప్పుడు హీ సా, మళ్ళీ హీ అంటే ప్రణౌనే కదా, కాబట్టి ప్రణౌన్ తోటి స్టార్ట్ చేయలేం కాబట్టి బీ తోటి కూడా స్టార్ట్ చేయలేం కదా పారాగ్రాఫ్ని. ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. మరి కంపల్సరీ దేంతో స్టార్ట్ చేయాలట, సి తోటి స్టార్ట్ చేయాలి. కాబట్టి సిబిడిఏ సిఏడిబి ఉంది, సి తోటి స్టార్ట్ చేయాలని అర్థమవుతుంది ఇక్కడ. మరి సి తర్వాత ఏమొస్తుంది, సిలో ఏముంది ఫస్ట్, వినయ్ పథక్ వాజ్ పర్సూయింగ్ ఎంబీఏ ఇన్ న్యూయార్క్, ఓకేనా. సో వినయ్ పథక్ ఏం చేస్తున్నట్ట, ఎంబీఏ చేస్తున్నట్టు న్యూయార్క్లో, రైట్. తర్వాత ఒకసారి సి తర్వాత ఏనా బీనా చూద్దాం. సిన్స్ దెన్ పథక్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఇన్ సెవరల్ ప్లేస్ అండ్ ఫిల్మ్స్. అప్పటి నుండి పతాకు, ఓకేనా, పతాకు సో చాలా ఫిల్మ్స్లో, ప్లేస్లో, నాటకాలలో అతడు పర్ఫామ్ చేసిండట, ఓకేనా. నెక్స్ట్ ఒకసారి బి చదవండి. వైల్ స్టడీయింగ్ దేర్ హీ సా ఈక్వల్స్ ఏ ప్లే దట్ చేంజ్డ్ హిజ్ లైఫ్ ఫర్ ఎవర్, ఓకేనా. చూడండి ఇక్కడ, అక్కడ చదువుతూ ఉన్నప్పుడు అతడు ఈక్వల్స్ అనే ఒక నాటకాన్ని చూశాడట. మరి ఇప్పుడు సి తర్వాత ఏ వస్తుందా, బి వస్తుందా? ఇక్కడ అతడు చదువుతూ ఉన్నాడు, న్యూయార్క్లో ఎంబీఏ చేస్తున్నాడు అన్నాడు కదా. వైల్ స్టడీయింగ్ దేర్ అంటే ప్లేసే కదా, ప్లేస్ అంటే న్యూయార్కే కదా. కాబట్టి ఇక్కడ న్యూయార్క్ వచ్చిన తర్వాతనే దేర్ వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు సి తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉంది, బి వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకి ఏ అవుతుంది అన్న. ఇది వస్తుందా డైరెక్ట్ అప్పటి నుండి అంటామా, లేదు, ఓకేనా. సిబిడిఏ, డి చూడండి ఇక్కడ, అక్కడ బి తర్వాత ఇక్కడ అతని లైఫ్ అనేది చేంజ్ అయిపోయిందట ఆ నాటకం చూసిన తర్వాత. అప్పుడు ఏం చేసిండు, ఈ డిసైడెడ్ టు చేంజ్ ట్రాక్స్ అండ్ స్టడీ డ్రామా. అప్పుడు అతని ట్రాక్, ఓకేనా, అతని యొక్క ట్రాక్ చేంజ్ చేద్దామని అనుకున్నాడు అని, రైట్. కాబట్టి సిన్స్ దెన్ అప్పటి నుండి ట్రాక్ చేంజ్ చేద్దాం అనుకుంది కదా, అప్పటి నుండి అతడు పర్ఫామ్ చేశాడు అనమాట. కాబట్టి సిబిడిఏ అన్న. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఓకేనా. అది నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది సేమ్ చూడండి. చాలా క్లూ వర్డ్స్ ఉంటాయి. ఇవి చేసేటప్పుడు మొత్తం మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న క్లూ వర్డ్స్ తోటి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ చూడండి ఇక్కడ ఫైనల్లీ అనగానే జనరల్గా ఫైనల్లీ అన్నప్పుడు ఒక స్టోరీ మాట్లాడేటప్పుడు ఫైనల్లీ అనేది ఎక్కడ వస్తుంది నాన్న, ఎండింగ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఏ అనేది కంపల్సరీ ఎండింగ్లో ఉన్నాయి మాత్రం మనకు ఆన్సర్లు అవుతాయి. ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంది కాబట్టి ఇది మనకు మోస్ట్ ప్రాబబ్లీ ఇదే మనకు ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. మీకు టైం లేదు అనుకోండి, ఎగ్జామ్లో టైం లేదు, ఓకేనా, జస్ట్ మనకు ఒక 1 మినిట్ కాదు, ఒక 20 సెకండ్స్ మాత్రమే ఉంది, ఒక క్వశ్చన్ పెట్టే టైం ఉంది అనుకోండి. అప్పుడు ఇట్లా చూసినప్పుడు డైరెక్ట్గా ఇది మనకు ఫైనల్లీ అని ఉంది కాబట్టి మ్యాక్సిమం అదే మనకు వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ సి ఆన్సర్ పెట్టవచ్చు డైరెక్ట్గా, రైట్. ఒక మనం మొత్తం చదువుకుందాం. చూడండి ఇక్కడ, ఇప్పుడు దే ఆర్ అంటే ప్రణౌను, ద లాటర్ అంటే సెకండ్ వన్ అని. కాబట్టి ఇక్కడ దే ఆర్ తోటి, బి తోటి, సి తోటి పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తామని చేయలేం. కాబట్టి ఈ ఆప్షన్ ఎట్లా పోతుంది, ఈ ఆప్షన్ ఎట్లా పోతుంది, కంపల్సరీ డి తోటి స్టార్ట్ చేయాలి నాన్న. డిబిఏసీనా డిబిసిఏనా? డి చదువుదాం. ద ఫిల్మ్ వే ఫేరర్స్ నెరేట్స్ ద జర్నీ ఆఫ్ ఏ పూర్ కపిల్ ఇన్ జార్ఖండ్. ఒక ఫిల్మ్ అంటే ఏదో ఫిల్మ్ గురించి మాట్లాడుతుండు, వే ఫేరర్స్ అనే ఒక ఫిల్మ్ గురించి మాట్లాడుతుండు. ఆ ఫిల్మ్ ఏం చేస్తుందంటే ఒక జార్ఖండ్లో, ఓకేనా, పూర్ పీపుల్ గురించి అది స్టోరీ చెప్తూ ఉంటుంది అట. కాబట్టి డీతో స్టార్ట్ చేసినాం, ఓకే. డి తర్వాత బి ఉంది అంటే డి తర్వాత బీనే రావాలి. ఆ పూర్ కపుల్ ఎవరట, దే ఆర్ లక్వా అండ్ హిజ్ వైఫ్ నాతుని. తర్వాత సి చూడండి, ఇప్పుడు డిబి ఏసీనా సిఏనా చూసుకుంటే సరిపోతుంది. ఏసీ రెండు చదవండి. ద లాటర్ బర్డెన్ విత్ ఏ పారాలైటిక్ హస్బెండ్ అండ్ 2 children బ్యాటిల్స్ టు సర్వైవ్. చూడండి ఇక్కడ ద లాటర్ అంటే సెకండ్ వన్నే కదా, మరి ఇక్కడ లకునా అండ్ హిజ్ వైఫ్ నాతుని. ఇక్కడ మీరు క్లియర్గా లక్వా, రైట్. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ద లాటర్ అంటే ఇద్దరిని మెన్షన్ చేసింది ఇక్కడనే కదా. కాబట్టి బి తర్వాత ఏం రావాలి మనకు, సి రావాలి. బి తర్వాత సి రావాలి కాబట్టి డిబిసిఏ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే ఫైనల్లీ, ఓకేనా, ఎందుకంటే అక్కడ పారాలిటిక్ తోటి హస్బెండ్ పారాలైసిస్ ఉంటుంది కదా, దాంతో బాధపడుతుందంటే అప్పుడు ఏం చేస్తుంది ఫైనల్గా, సో ఫుడ్, ఓకేనా, లైవ్లీహుడ్ కోసం ఆమె నియర్ బై టౌన్కు వెళ్తుంది అనమాట. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, డిబిసిఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకు 3 to 4, థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకుని వచ్చే క్వశ్చన్స్ అన్నా. జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఫస్ట్ ఇచ్చింది మనకి యాక్టివ్ వాయిస్లో ఉందో ప్యాసివ్ వాయిస్ ఉందో క్లియర్గా తెలియాలి, ఓకే. చూడండి, ద లైట్ వాజ్ స్విచ్డ్ ఆఫ్ బై హర్ బిఫోర్ స్లీపింగ్, ఓకేనా. సో లైట్ అనేది స్విచ్ ఆఫ్ చేయబడ్డదట, ఓకేనా, పడుకునే ముందు ఆమె చేత లైట్ అనేది స్విచ్ ఆఫ్ చేయబడ్డదట. ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిస్ ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందో చెప్పండి. ఇది మనకు వాజ్ స్విచ్డ్ ఆఫ్ అంటే వాజ్ స్విచ్డ్, వాజ్ అంటే బీ ఫామే కదా, స్విచ్డ్ ఆఫ్ అంటే మనకి ఇది V3నే కదా. కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉంది అంటే అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ నాన్న,
ప్యాసివ్ వాయిస్. ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి దీని యాక్టివ్ వాయిస్లోకి మార్చాలి కదా. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ పాస్ట్లో ఉంది కదా, కాబట్టి యాక్టివ్ వాయిస్ కూడా ఎందులో ఉంటుంది, పాస్ట్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఆప్షన్, ఇది మనకు ఆన్సర్ అవుతుందా? షీ స్విచెస్ అంటే ఇది మనకు ఆన్సర్ అవుతుందా? ప్రెజెంట్ కదా, ఇది ఆన్సర్ కాదు. షీ స్విచ్చింగ్ అంటే ఇది మనకు ప్రెజెంట్లో ఉంది కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. రెండు పోయినాయి. చూడండి ఎంత సింపుల్గా తీసేస్తున్నాను ఆప్షన్స్. సో షీ స్విచ్డ్ ఆఫ్, షీ హ్యాడ్ స్విచ్డ్ ఆఫ్. చెప్పండి, ఒకవేళ మనకి ఇదే ఆన్సర్ అయితే, ఇప్పుడు హ్యాడ్ అనేది ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏం రావాలన్నా హ్యాడ్ బీన్ రావాలి. ఇక్కడ ఒకవేళ హ్యాడ్ బీన్ ఉంటే మనం హ్యాడ్ తీసుకునే వాళ్ళం, కాబట్టి హ్యాడ్ బీన్ ఉందా అక్కడ, లేదు కాబట్టి ఇది కూడా రాదు. సో ఆన్సర్ వస్తుంది ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సింపుల్ పాస్ట్ ఇది ప్యాసివ్ వాయిస్. ఓకేనా, స్విచ్డ్ ఆఫ్. ఓకేనా, షీ స్విచ్డ్ ఆఫ్ ద లైట్ అంటే ద లైట్ వాజ్ స్విచ్డ్ ఆఫ్. స్విచ్డ్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వెర్బ్ ఇక్కడ, కాబట్టి స్విచ్డ్ ఆఫ్ ఉండాలి, మళ్ళీ బై అనేది యాడ్ అవుతుంది అంతే. అర్థమైందా క్వశ్చన్? ఇది పాస్ట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. సో రెండు ఆప్షన్స్ పోయినాయి. ఇది పాస్టే. ఓకే, మరి ఇప్పుడు హ్యాడ్ అంటే ఆన్సర్లో హ్యాడ్ బీన్ ఉండాలి కదా, అక్కడ హ్యాడ్ బీన్ కదా మారేది, కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ ఉంటే హ్యాడ్ తీసుకునే వాళ్ళం. హ్యాడ్ బీన్ లేదు కాబట్టి హ్యాడ్ తీసుకోం, కాబట్టి ఆప్షన్ ఏ. ఆప్షన్ అండ్ ఎలిమినేషన్ అంతే. ఓకేనా, మీకు ఆన్సర్ రాకపోయినా సరే ఈజీగా అయిపోతుంది నా. నెక్స్ట్, ద ఆడియన్స్ వర్ సర్ప్రైజ్డ్. చూడండి, వాజ్ సర్ప్రైజ్డ్, ఇది కూడా మనకు సేమ్ మళ్ళీ సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఇది. ఓకేనా, బీ ఫామ్ ప్లస్ V3 కదా, మరి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ఫస్ట్ ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ నాను అంతే. ఓకేనా, మరి ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు క్లియర్గా చూడండి, మరి యాక్టివ్ వాయిస్ రాయాలి కదా. ప్యాసివ్ వాయిస్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ కూడా ఎలా ఉంటుంది నాన్న, పాస్ట్లోనే ఉంటుంది. ఒక్కసారి చూడండి, హ్యాజ్ అనేది ఒకవేళ యాక్టివ్ వాయిస్ అవుతే ఆన్సర్లు ఏముండాలి నాన్న, హ్యాస్ బీనో హ్యావ్ బీనే ఉండాలి. ఇది మనకి హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ లేదు కాబట్టి హ్యాస్ అయితే రాదు కదా, తీసేయండి. అయినా అది ప్రజెంట్ కాబట్టి తీసేయచ్చు. తర్వాత చూడండి, మనకు పాస్ట్ ఉండాలి కదా. ఒకసారి ఈ ఆప్షన్ చూడండి, యాక్టివ్ వాయిస్ ఎందులో ఇచ్చిన వాడు వాజ్ సర్ప్రైజింగ్ అన్నాడు. యాక్టివ్ వాయిస్ ఇది ఆన్సర్ అవుతే ఒకవేళ అనుకుంటే, యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలన్నా మీకు బీయింగ్ కనిపించాలి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి మనకు, బీయింగ్ అనే వర్డ్ కనిపించాలి. ఇక్కడ బీయింగ్ ఉందా, లేదు కాబట్టి కంటిన్యూస్ కూడా రాదు, తీసేయండి. తర్వాత ద ఆడియన్స్ సర్ప్రైజ్డ్ ద ఎండింగా, ద ఎండింగ్ ఆఫ్ ద ప్లే సర్ప్రైజ్డ్ ద ఆడియన్సా? చెప్పండి ఫస్ట్. ఈ రెండు మనకు ఓకే, రెండు సింపుల్ పాస్ట్లోనే ఉన్నాయి. కానీ మనకు ఇంకో పాయింట్ ఏం తెలుసు అంటే, ఎప్పుడైనా సరే ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి ద ఆడియన్స్ వాజ్ సర్ప్రైజ్డ్, దేని ద్వారా, ఎండింగ్ ఆఫ్ ద ప్లే. ఓకేనా, సో నాటకం యొక్క ఎండింగ్ అనేది ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేసిందట, రైట్. మరి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి చెప్పండి, సర్ప్రైజ్ చేసింది ఏంటిది, ఎండింగే కదా. మరి యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుందా, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి నాన్న, ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి బై సబ్జెక్ట్ అంటే ఇదే కదా, కాబట్టి దీంతో స్టార్ట్ కావాలి. కాబట్టి ద ఎండింగ్ ఆఫ్ ద ప్లే సర్ప్రైజ్డ్, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి అంతే. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫిఫ్త్ నుంచి 6th వరకు మనకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్లు ఏమి ఇచ్చాడంటే మనకు వాడు ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చిండు, క్వశ్చన్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చిండు, దాని యొక్క డైరెక్ట్ స్పీచ్ అడుగుతున్నాను. ఓకేనా, ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఎక్స్క్లెయిమ్డ్ అన్నాడు కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకు ఈ యాక్టివ్ డైరెక్ట్ స్పీచ్లో మనకు కంపల్సరీ ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నదే ఆన్సర్ అవుతుంది కదా. ఎక్స్క్లెయిమ్డ్ అంటే కంపల్సరీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ ఉందా, లేదు కాబట్టి ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లో ఉందా, ఉంది. ఫోర్త్ ఆప్షన్లో ఉందా, థర్డ్ ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఆప్షన్లో ఉందా, లేదు, ఎక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్, కాబట్టి రెండు ఆన్సర్లు కావు. అర్థమైందా? ఎక్స్క్లెయిమ్డ్ అన్నాడు కాబట్టి కంపల్సరీ డైరెక్ట్ స్పీచ్లో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి కదా, ఒక వర్డ్ దగ్గర లేదు, కాబట్టి రెండు ఆప్షన్స్ పోయినాయి. ఎన్ని మిగిలినాను, బి ఉంది, సి ఉంది నాన్న, రైట్. ఇప్పుడు బి ఉంది, సి ఉంది, రెండు సేమే ఉన్నాయి. హీ సెడ్ సాడ్లీ, కామా, కొటేషన్ మార్క్స్, ఎక్స్క్లమేషన్ మార్క్ రెండిట్లో ఉన్నాయి. కానీ క్లియర్గా చూడండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఏముంది, డైరెక్ట్ హ్యాడ్ బీన్ ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉందంటే డైరెక్ట్ స్పీచ్లో ఏమేమి ఉండొచ్చు, హ్యాడ్ బీన్ ఉండొచ్చు, హ్యావ్ బీన్ ఉండొచ్చు. హ్యాడ్ బీన్ మళ్ళీ హ్యాడ్ బీన్లోకి ఇక్కడికి వస్తుంది, హ్యావ్ బీన్ కూడా మనకి ఇక్కడ దగ్గరికి వస్తుంది. కాబట్టి హ్యావ్ బీన్ అని ఉండాలి, హ్యాడ్ బీన్ అని ఉండాలి. ఒకసారి సెకండ్ ఆప్షన్ చూడండి, ఆర్ బీయింగ్ వస్తుందా? మరి ఆర్ బీయింగ్ ఉంటే ఇక్కడ ఏముండాలి నా ఆన్సర్లో, వర్డ్. యామీజార్లు వర్డ్లు కావాలి. ఇక్కడ మనకు వర్డ్ ఉంటే యామీజార్లే డైరెక్ట్ స్పీచ్ ఉండాలని చెప్పొచ్చు. ఇది ఒకవేళ ఆన్సర్ అనుకుంటే దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుందన్నా, యామీజార్ అనేవి వర్డ్లు అవుతాయి. మరి వర్డ్లు ఉన్నాయి, అక్కడ లేవు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ సి, హ్యావ్ బీన్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్తే హ్యాడ్ బీన్ అవుతుంది కదా. మరి ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో హ్యాడ్ బీన్ ఉంది కదా, హ్యావ్ బీన్ బికమ్స్ హ్యాడ్ బీన్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఎంత సింపుల్గా చేస్తున్నానో క్లియర్గా చూసుకోండి, ఓకేనా. అది నెక్స్ట్ వన్, ద జడ్జ్ టోల్డ్ జియా యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద విట్నెస్, రైట్. సో
సారీ ద జడ్జ్ సెడ్ టు జియా స్టాండ్ ఇన్ ద విట్నెస్ బాక్స్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇది మనకి ఏ సెంటెన్స్ నానా, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ఏ సెంటెన్స్ చెప్పండి మనకి, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఎట్లా తెలుస్తుంది ఇంపరేటివ్ సెంటెన్స్ అని? చూడండి స్టాండ్ డైరెక్ట్ ఇది V1 కదా, ఒక సెంటెన్స్ అనేది డైరెక్ట్ వెర్బ్ తోటి V1 తోటి స్టార్ట్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనము, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఎందుకు ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం అంటే సబ్జెక్ట్ మెన్షన్ చేయలే కదా. ఇప్పుడు క్లోజ్ ద డోర్, గెట్ అవుట్, గో, ఓకేనా, ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడ అన్నింటిలో సబ్జెక్ట్ లేదు, కనిపించదు అక్కడ సబ్జెక్టు, వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన కోర్సులో కనెక్టింగ్ వర్డ్ ఫస్ట్ దీన్ని చేంజ్ చేస్తారు, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేస్తారు, తర్వాత కనెక్టింగ్ వర్డ్ రాస్తారు కదా. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే కనెక్టింగ్ వర్డ్ ఏముండాలన్నా, టు అనేది కనెక్టింగ్ వర్డ్ ఉండాలి. ఇక్కడ అన్ని ఆప్షన్స్లో టోల్డ్ 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 అన్నిట్లో సేమే ఇచ్చిండు, కానీ మనకు కనెక్టింగ్ వర్డ్ ఏమొస్తుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే టు అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుందా లేదా? మరి టు అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది కాబట్టి టు ఇక్కడ లేదు తీసేయండి, టు ఇక్కడ లేదు తీసేయండి. ఇక్కడ చూడండి టోల్డ్ జియా టు, టోల్డ్ టు జియా, టోల్డ్ పక్కన టూ రాదు, టోల్డ్ పక్కన ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ టు స్టాండ్ ఇన్ ద విట్నెస్ బాక్స్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. సెడ్ టు ఉంటుంది కానీ టోల్డ్ టు ఉండదు నాన్న. టోల్డ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు టు అనేది కనెక్టింగ్ వర్డ్ రావాలి, కానీ ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. కాబట్టి కరెక్ట్ ఉంది, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇడియమ్స్ అండి. చూడండి ఇక్కడ ఇడియమ్స్ చాలా ఇంపార్టెంట్ ఇడియమ్స్ కూడా. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్, చూడండి సో హ్యాండిల్ నుంచి వెళ్ళిపోయింది, ఓకేనా. గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అంటే మన 10 నుంచి వెళ్ళిపోయింది అంటే మీనింగ్ ఏంటి అక్కడ, సో గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని, ఓకేనా. కంట్రోల్ నుంచి వెళ్ళిపోయింది అని గెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం, కంట్రోల్ లేకుండా పోయింది అని. నెక్స్ట్ నాన్న 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8th క్వశ్చన్ మనకు ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాను. కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే ఒక కాలు చెయ్యి యొక్క ఖరీదు అనమాట. మనం ఏది దానం చేసినా కానీ కాళ్ళు చేతులు మాత్రం దానం చేయం కదా, కాబట్టి ఒక కాళ్ళు చేతులంత ఖరీదు అంటే చాలా ఖరీదైనది అని. కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా ఖరీదైనది అనమాట. కాబట్టి వెరీ ఎక్స్పెన్సివ్ ఏమంటుంది అని చెప్పండి, వెరీ ఎక్స్పెన్సివ్ అంటాం. చాలా ఖరీదైన దాన్ని ఇడియంలో ఏం చెప్తామంటే కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ 9th క్వశ్చన్ అన్న. సో ఇక్కడ 9th క్వశ్చన్ ఏమడుతుంది, 9th 10th ఏమడుతుందంటే ఇక్కడ మీకు నియరెస్ట్ మీనింగ్స్ అనమాట, అంటే సినానిమ్స్ అడుగుతున్నాను, ఓకే. సినానిమ్స్ అడుగుతున్నాను. చూడండి ఇక్కడ మనకు క్యాటాస్ట్రోఫీ చెప్పండి. క్యాటాస్ట్రోఫీ అంటే మీనింగ్ ఏంటిది, విపత్తు, న్యాచురల్ కెలామిటీస్. క్యాటాస్ట్రోఫీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎర్త్క్వేక్ ఉందనుకోండి, అదొక క్యాటాస్ట్రోఫీ. కాబట్టి దాన్ని ఏమంటామంటే కెలామిటీ ఏమంటాం చెప్పండి, దాన్ని కెలామిటీ. న్యాచురల్ కెలామిటీస్ అంటే విపత్తులు అన్నమాట. ఇప్పుడు భూకంపాలు కానీ, ఓకేనా, సునామీలు కానీ, ఇవన్నీ మనకి సైక్లోన్స్ కానీ ఇవన్నీ మనకు విపత్తులు అనమాట. కాబట్టి కెలామిటీ అంటాం. రిస్ట్రైంట్ అంటే ఆపేది, అది ఆన్సర్ కాదు. ప్రాస్పరిటీ అంటే అది ఎదుగుదల అనమాట, ఓకేనా, అది కూడా మనకు ఆన్సర్ కాదు. ప్రాస్పర్గా ఉన్నారంటే చాలా రిచ్గా ఉన్నారు అని, ఓకేనా. అది ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం అని, అది కూడా మనకు ఆన్సర్ కాదు. 10th క్వశ్చన్ అన్న. కన్సీటెడ్ చెప్పండి అన్న. కన్సీటెడ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. చూడండి కన్సీటెడ్ పీపుల్ అంటే ఎవరంటే హార్టీ పీపుల్, చాలా గర్వంగా ఉండే పీపుల్ అనమాట వీళ్ళు. అంటే బాగా పొగరు ఉంటుంది అనమాట, బాగా గర్వం ఉంటుంది, పొగరు. వాళ్ళని ఏమంటామంటే యారోగెంట్ పీపుల్ అంటాం. కన్సీటెడ్ పీపుల్ అన్నా, హార్టీ పీపుల్ అన్నా, యారోగెంట్ పీపుల్ అని వీళ్ళు, ఓకేనా. యారోగెంట్ వీళ్ళని మనం హంబుల్ పీపుల్ అంటాం. సారీ హంబుల్ కాదు, ప్రౌడ్. హంబుల్ అంటే ఆపోజిట్ అవుతుంది, ఓకేనా. ప్రౌడ్ పీపుల్ అంటాం, ఓకేనా, ప్రౌడ్ పీపుల్. అదే వినయంగా ఉండే వాళ్ళని ఏమంటాం చెప్పండి, వీళ్ళకి ఆపోజిట్ ఎవరు వస్తుంది చెప్పండి, హంబుల్, మోడెస్ట్. హంబుల్ మోడెస్ట్ అంటూ ఉంటాం, హంబుల్ మోడెస్ట్ అంటాం, ఓకేనా. అది నెక్స్ట్ ఇంకా చూడండి వర్డ్స్ డిఫిడెంట్. మిగతా వర్డ్స్ చూడండి డిఫిడెంట్. కాన్ఫిడెంట్కి ఆపోజిటే డిఫరెంట్ నాన్న. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళనేమో కాన్ఫిడెంట్ పీపుల్ అంటాం. డిఫరెంట్ అంటే ఎవరంటే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు అనమాట, భయపడుతూ ఉంటారు అనమాట, రైట్. నెక్స్ట్ ఇన్ఫీరియర్ అంటే తక్కువ. టెంటేటివ్ అంటే టెంపరీ. టెంటేటివ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, టెంటేటివ్ టైం టేబుల్ అంటాం కదా, టెంపరీ టైం టేబుల్ అనమాట, నాట్ పర్మనెంట్ అంటాం, ఓకేనా. అది రైట్. అయితే ఇక్కడ మీకు చూడండి, మీకు జనరల్గా సుపీరియర్, ఇన్ఫీరియర్ మీకు కొన్ని వర్డ్స్ చెప్తా చూడండి క్లియర్గా. మీకు ఎల్డర్ కానీ క్లియర్గా రాసుకోండి, ఇది సుపీరియర్ కానీ, ఓకేనా, ఇన్ఫీరియర్ కానీ, ఓకేనా, సీనియర్ కానీ, ఓకేనా, జూనియర్ కానీ, ఓకేనా, ప్రిఫర్ కానీ. ఇవి వచ్చినప్పుడు మనకు జనరల్గా ఎప్పుడైనా సరే దీంతో మనకు కాంబినేషన్ ఏమొస్తుంది అంటే 2 వస్తుంది నాన్న.
ప్రిఫర్ టు, ఎల్డర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, సీనియర్ టు, జూనియర్ టు. ఇవి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఏమొస్తుందంటే టూ, ఓకేనా, టూ అనేది తీసుకోవాలి, దాన్ తీసుకోకూడదు, ఓకేనా. ప్రిఫర్ దాన్ ఉండదు, ఎగ్జామ్లో దాన్ ఇస్తారనమాట. కాబట్టి వీటికి మనం టూ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ఎల్డర్, ప్రిఫర్, టూ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్. 11, 12 మనకి ఏంటంటే ఆపోజిట్ నాన్న, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, ఓకేనా. ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అడుగుతుంది. రైట్. ఏముంది ఇక్కడ? అసెంబుల్. అసెంబుల్ చేయడం అంటే ఏంటి నాన్న? అసెంబుల్ చేయడం అంటే గ్యాదర్ చేయడం అంటాం. అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి అసెంబుల్ చేయడం అంటాం, గ్యాదర్ చేయడం. మరి అసెంబుల్కు ఆపోజిట్ ఏముంటుంది? విడదీయడమే కదా. అసెంబుల్ అంటే దగ్గర తీసుకురావడం, ఆపోజిట్ ఏముంటుంది? విడదీయడం అంటాం. దాన్ని ఏమంటాం? డిస్పర్స్. డిస్పర్స్ చేయడం అంటే విడదీయడం అంటూ ఉంటాం. క్రియేట్ చేయడం అంటామా? లేదు. రిజెంబుల్ అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ కనపడడం, లుక్ లైక్ సేమ్ అంటాం, రిజెంబుల్. రైట్. నెక్స్ట్ గ్యాదర్ చేయడం అంటే దీనికి సినోనిమ్ అవుతుంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ హాస్టైల్. చెప్పండి. హాస్టైల్, ఓకేనా. హాస్టైల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా నాన్న? హాస్టైల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే ఎనిమిటీ లాగా, అంటే హాస్టైల్ నేచర్ అంటూ ఉంటాం. హాస్టైల్ నేచర్ అంటే ఎనిమిటీ నేచర్ అనమాట. ఇప్పుడు హాస్టల్ ఎలా ఉంటుంది? మనకు ఒక ఎనిమిలా ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. హాస్టైల్ అంటే ఎనిమిటీ అని. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండరు అనమాట, అలూఫ్ అంటాం దీన్నే. ఏమంటాం దీన్ని? అలూఫ్, ఓకే, నాట్ ఫ్రెండ్లీ అంటూ ఉంటాం. రైట్. మరి ఇప్పుడు హాస్టైల్కి ఆపోజిట్ ఏమొస్తుంది? ఫ్రెండ్లీ వస్తుంది కదా, కాబట్టి మన ఆన్సర్ వస్తుందంటే ఫ్రెండ్లీ. అగ్రెసివ్ అంటామా? బాగా కోపంగా ఉండేవాళ్ళు కాదు కదా, రెబల్ కాదు, ఫోర్స్ఫుల్ కాదు. నెక్స్ట్ నాన్న చూడండి ఇక్కడ, ఫైండ్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ ఇవి. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? పడిల్, పిలియన్, పీజియన్, పయనీర్. చూడండి ఇక్కడ మనకు పీజియన్ చూసుకున్నాను. పీజియన్ అన్నప్పుడు సో PIGEON ఉండాలి నాన్న, PIGEON ఉండాలి, పిఈ కాదు, PIGEON. పీజియన్ స్పెల్లింగ్ ఇలా ఉంటుంది. కాబట్టి రాంగ్ స్పెల్లింగ్ అంటే ఇది నాన్న. ఇది కరెక్టే ఉంది, ఇది కూడా కరెక్టే. పడిల్ అన్నా పిలియన్ అన్నా కరెక్టే ఉంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ 14th వన్, మళ్ళీ మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండు, ఓకేనా. సో స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్. రైట్. రిడిక్యులస్. రిడిక్యులస్ కరెక్టే ఉంది, హ్యూమరస్ కరెక్టే ఉంది. రిడిక్యులస్ అంటే మీనింగ్లెస్ అనమాట, హ్యూమరస్ అంటే జోకింగ్గా ఉండడం అనమాట, ఓకేనా. మిస్టీరియస్. చూడండి ఇక్కడ ఇది కరెక్టే ఉంది నాన్న, కానీ ఇక్కడ చూడండి మిస్చీవస్. మిస్చీవస్ అన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే చూడండి IE ఉండాలి నాన్న, ఇక్కడ IE, ఓకేనా. IE కాంబినేషన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ I ఉంది కానీ ఈ ఉంది అక్కడ లేదు, లేదు కాబట్టి రాంగ్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ మనకి ఇది, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది రాసుకోండి, మిస్చీవస్ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. నెక్స్ట్, ఏ పర్సన్ హూ హెల్డ్ ఏ జాబ్ ఆర్ ఆఫీస్ బిఫోర్ ద కరెంట్ హోల్డర్. చూడండి, బిఫోర్ ద కరెంట్ హోల్డర్ అంటే ఇప్పుడు ఉన్న హోల్డర్ కంటే ముందు ఉన్న హోల్డర్ని ఏమంటాం అంటుండ, అంటే ఒక పర్సన్ కంటే ముందు ఉంటాడు కదా, అతన్ని ఏమంటాం చెప్పండి? ప్రెడిసెసర్. ప్రీ అంటే ముందు, సక్సెసర్ అంటే దాని తర్వాత వచ్చేవాడు, ఓకే. యాన్షియంట్ అంటే పాతవి, డిసెండెంట్ అంటే కూడా దాని తర్వాత వచ్చేవాళ్ళు. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ప్రీ అంటే ముందు, ప్రెడిసెసర్ అంటే ముందు వచ్చిన వాళ్ళు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుండు? ఒక జాబ్ ఉన్నప్పుడు ఇప్పుడు కరెంట్గా వర్క్ చేసే పర్సన్ కంటే ముందున్న వాడిని ఏమంటాం అంటుండు, కాబట్టి ప్రెడిసెసర్ అంటాం. ఇది మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇవి, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ వార్ అండ్ వైలెన్స్ ఆర్ అన్జస్టిఫియబుల్, ఓకేనా. యుద్ధాలు, ఓకేనా. నెక్స్ట్ మనకు వైలెన్స్, యుద్ధం కానీ వైలెన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అసలు వేస్ట్ అని చెప్పేవాడు. అంటే యుద్ధానికి ఆపోజిట్గా ఉండేవాడిని ఏమంటాం అంటుండు. చెప్పండి ఏమంటామంటే వాడిని ప్యాసిఫిస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది మీకు, ఓకేనా. సో ప్యాసిఫై, PAC అన్నా PLAC అన్నా మీనింగ్ ఏంటో తెలుసా? పీస్ఫుల్, కామ్ అంటాం. కామ్ కానీ సూది కానీ, ఓకేనా. సో పీస్ఫుల్ అంటూ ఉంటాం దీన్నే, ఓకేనా. పీస్ఫుల్ అంటూ ఉంటాం. ఎందుకంటే PAC PLAC అంటే మనకు అది రూట్ వర్డ్ అండి, దాని మీనింగ్ ఏంటి? కామ్గా పీస్ఫుల్గా ఉండడం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి కామ్, రైట్. సో ప్యాసిఫిస్ట్ అంటే ఎవరంటే ఎవరైతే ఎప్పుడు శాంతిని కోరుకుంటారో, యుద్ధాన్ని కాకుండా శాంతిని కోరుకుంటారో వాళ్ళని ఏమంటామంటే ప్యాసిఫిస్ట్. ప్యాసిఫిస్ట్ అంటాం, రైట్. ఇందులో వేరే వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి, అవి చెప్తా క్లియర్గా చూడండి. ఇక్కడ ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్ నాన్న. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవి, ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్. ఫస్ట్ జస్ట్ మీనింగ్ చెప్తా చూడండి. ఆప్టిమిస్ట్ అంటే ఎవడంటే ఆశావాది, పెసిమిస్ట్ అంటే ఎవడంటే నిరాశావాది అంటాం, ఓకేనా. సో ఆప్టిమిస్ట్ అంటే వాడిని ఏమంటామంటే హోప్ఫుల్ పర్సన్ అంటాం, వాడికి ఏదో ఒక మంచి జరుగుద్దనే హోప్ ఉంటుంది నాన్న. ఈ పెసిమిస్ట్ అంటే ఎవడో తెలుసా? హోప్లెస్.
అదేం జరగదు, అదేం కాదు అన్నట్టు ఎప్పుడు హోప్లెస్గా ఉంటాడు అనమాట. వీడేమో బ్రైట్ సైడ్ చూస్తే వాడేమో డార్క్ సైడ్ చూస్తాడు అంతే. ఓకేనా. సో ఆప్టిమిస్ట్ అంటే మనం ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీనింగ్ ఏమని రాసుకోవచ్చు అంటే వన్ హూ లుక్స్ ఎట్ బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, ఎట్ బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. ఓకేనా. సో బ్రైట్ సైడ్ చూసేవాడిని ఏమంటామంటే ఆప్టిమిస్ట్ అంటాం. ఏమంటాం వాడిని? ఆప్టిమిస్ట్ అంటాం. రైట్. అదే పెసిమిస్ట్ అంటే ఎవడు? చూడండి ఇక్కడ, పెసిమిస్ట్ అంటే ఎవడంటే ద వన్ హూ లుక్స్ ఎట్ డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. వీడు ఏం చేస్తారంటే డార్క్ సైడ్ చూస్తూ ఉంటాడు. లుక్స్ ఎట్ డార్క్ సైడ్. ఓకేనా. డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అంటూ ఉంటాం. ఓకేనా. ఇది పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్ అంటాం. పెసిమిస్ట్ అంటేనేమో వాడు ఇంకా మొత్తం హోప్లెస్, ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది, వాడు హోప్ఫుల్గా ఉంటాడు అనమాట. ఓకేనా. అయితే దీంతో ఇంకో 2 వర్డ్స్ చెప్తా చూడండి అన్న. మీకు ఇంకో 2 వర్డ్స్ ఏముంటాయంటే చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. థీస్ట్, నెక్స్ట్ ఎథీస్ట్, నెక్స్ట్ యాగ్నోస్టిక్ అని ఉంటాయి వర్డ్స్. చూడండి ఇక్కడ ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. థీస్ట్, ఎథీస్ట్, యాగ్నోస్టిక్ అండి. థీస్ట్ అంటే థియో అంటే ఏంటిది? గాడ్. సో థీస్ట్ అంటే ఎవడంటే దేవుణ్ణి నమ్మేవాడిని థీస్ట్ అంటాం. ఎథీస్ట్ అంటే దీనికి ఆపోజిట్ నాన్న. ఎథీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని వాడిని ఎథీస్ట్ అంటాం. ఓకే. థీస్ట్ అంటే ద వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని ఎథీస్ట్ అంటాం. అదే ఎథీస్ట్ అంటే ఎవడంటే ద వన్ హూ డస్ నాట్ బిలీవ్, అసలు దేవుడు ఉన్నాడని నమ్మడు అనమాట, వాడిని ఎథీస్ట్ అంటాం. అయితే యాగ్నోస్టిక్ అంటే ఎవడంటే డౌట్ఫుల్గా ఉంటాడండి వీడు. యాగ్నోస్టిక్ అంటే ఎవరు చెప్పండి? డౌట్ఫుల్గా ఉంటాడు. ద వన్ హూ ఈజ్ డౌట్ఫుల్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఉన్నాడని డౌట్ఫుల్గా ఉంటాడు అనమాట. కొన్నిసార్లు నమ్ముతాడు, కొన్నిసార్లు నమ్మడు, డౌట్ఫుల్గా ఉంటాడు అనమాట. కాబట్టి వాడిని యాగ్నోస్టిక్ అంటాం. ఈ 3 ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ అనార్కిస్ట్. చెప్పండి ఫస్ట్, అనార్కీ అంటే ఏంటిదండి? ఆర్కీ అంటే గవర్నమెంట్. ఏఎన్ ఒక మీనింగ్ ఏమొస్తుందంటే వితౌట్ అని వస్తుంది నాన్న. కాబట్టి ఎనార్కీ అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ లేకపోతే దాన్ని ఎనార్కీ అంటాం. ఎనార్కిస్ట్ అంటే ఎవడంటే సో గవర్నమెంట్ అనేది ఉండకుండా ఉండాలి అని దాన్ని సపోర్ట్ చేసేవాడిని ఎనార్కిస్ట్ అంటాం. ఎనార్కిస్ట్ అంటే గవర్నమెంట్ ఉండొద్దు అని సపోర్ట్ చేస్తాడు అనమాట, వాడు గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉంటాడు అనమాట, ఎనార్కిస్ట్ అంటాం. అది ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ గ్రామాటికల్లీ కరెక్ట్. చూడండి ఈ మోడల్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్న. మనకి ఇందులో సో సెంటెన్సెస్ ఇస్తారు, ఇచ్చేసి ఏ సెంటెన్స్ గ్రామాటికల్లీ కరెక్ట్ ఉందో అడుగుతున్నాను. చూడండి ఇక్కడ ఐ నో దట్. ఐ నో సింపుల్ ప్రజెంట్లో కరెక్టే ఉంది. దట్ ఇది కనెక్టింగ్ వర్డ్. హీ డస్ నాట్ కేర్ అదర్స్. చూడండి, హీ డస్ నాట్ కేర్ అదర్సా, హీ డస్ నాట్ కేర్ ఫర్ అదర్సా, హీ డస్ నాట్ కేర్ ఫర్ అదర్స్. చూడండి జనరల్గా కేర్ తర్వాత ఫర్ వస్తుంది, నెక్స్ట్ కేర్ తర్వాత ఆఫ్ వస్తుంది నాన్న. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, ఐ విల్ కేర్ ఫర్ యూ. చూడండి ఇక్కడ 2 సెంటెన్స్ రాస్తాను. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్, ఐ విల్ కేర్ ఫర్ యూ. ఇక్కడ చూడండి క్లియర్గా కేర్కు మనకు ఆఫ్ వస్తుంది, కేర్కు మనకు ఫర్ కూడా వస్తుంది అన్న, 2 వస్తాయి. కేర్కి ఆఫ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది సిఏ. కేర్కి ఆఫ్ ఎప్పుడు వస్తుంది అంటే టేక్ అనేది వెర్బ్ కదా, ఇక్కడ కేర్ అనేది ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది అన్నాను. సో ఇది మనకు నౌన్. సో కేర్ అనేది నౌన్ లాగా వచ్చినప్పుడేమో ఆఫ్ వస్తుంది. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, టేక్ కేర్. అదే ఈ కేర్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఐ విల్ కేర్ ఫర్ యూ. ఇక్కడ కేర్ అనేది మనకు వెర్బ్ నాన్న. సో వెర్బ్ లాగా వచ్చినప్పుడు, కేర్ అనేది వెర్బ్ లాగా వచ్చినప్పుడు ఏమో దాని పక్కన ఫర్ వస్తుంది. ఓకే. కాబట్టి ఇక్కడ మనకి సింపుల్గా చూస్తే డస్ నాట్ కేర్ అంటే డస్ అనేది హెల్పింగ్ వర్బ్ కదా, కేర్ అనేది మెయిన్ వర్బ్ కదా, మెయిన్ వర్బ్ కాబట్టి అక్కడ ఏమొస్తుంది కేర్ ఆఫా, కేర్ ఫర్రా, కేర్ ఫర్ అని ఉండాలి. కాబట్టి రాంగ్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్, ద ఆఫీస్ వర్క్స్ ఫ్రమ్ 10 and 5. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫ్రమ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఏముంటుందంటే 2 ఉంటుంది నాన్న. అదే మనకు బిట్వీన్ వచ్చినప్పుడు, ఓకేనా, బిట్వీన్ తోటి మీకు ఎప్పుడైనా సరే ఏముంటుందంటే అండ్ ఉంటుంది నాన్న. ఫ్రమ్ ఏమో మనకు 2 వస్తుంది, బిట్వీన్ తోటి మనకు యాండ్ వస్తుంది అండి. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ ఉంటే మనకి యాండ్ వస్తుందా, 2 వస్తుందా, 2 రావాలి. ఒకవేళ యాండ్ కరెక్ట్ అయితే బిట్వీన్ రావాలి, ఓకేనా. కానీ ఫ్రమ్ యాండ్ అయితే ఉండదు కదా, ఇది మనకు రాంగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్ టు రిఫర్ ద డిక్షనరీ. టు రిఫర్ టు ద డిక్షనరీ, రిఫర్ తర్వాత ఎప్పుడైనా సరే మనకు 2 రావాలి అండి, రిఫర్ టు ద డిక్షనరీ అంటాం. కాబట్టి ఇది కూడా రాంగే. 3 రాంగే ఉన్నాయంటే కంపల్సరీ ఇదే మనకు ఆన్సర్. చూద్దాం. ఐ సా అన్ ఎలిఫెంట్ ఇన్ ద జూ.
ఐసా ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, సబ్జెక్ట్ ప్లస్ V2. ఒక ఎలిఫెంట్ని చూశాను జూలో, రైట్. కాబట్టి యాన్ ఎలిఫెంటే కదా, ఎలిఫెంట్ మనకు అక్కడ ఓవెల్ సౌండే కదా తెలుగులో, ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎలిఫెంట్. ఐ సా యాన్ ఎలిఫెంట్ ఇన్ ద జూ. కాబట్టి ఇది మొత్తం కరెక్టే ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి, ఇక్కడ మళ్ళీ మనకు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ గ్రామాటికల్లీ కరెక్ట్. వి హ్యాడ్ ఏ గ్రాండ్ పార్టీ. ఓకేనా, వి హ్యాడ్ ఏ గ్రాండ్ పార్టీ. ఇది ఏ టెన్స్ ఫస్ట్ చెప్పండి. హ్యాడ్ కనిపించగానే పాస్ట్ పర్ఫెక్ట్ అని కాదు, హ్యాడ్ పక్కన V3 ఉంటే అది మనకు పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ హ్యాడ్ పక్కన V3 ఉందా, లేదు, కాబట్టి అది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. మరి ఏ టెన్స్ అంటే ఈ హ్యాడే కదా మెయిన్ వర్బ్, హ్యాడ్ అనేది V2 కదా, బట్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది నాన్న. వీ హ్యాడ్ ఏ గ్రాండ్ పార్టీ అండ్ వీ ఎంజాయిడ్ వెరీ మచ్. చూడండి ఇక్కడ ఎంజాయిడ్, వీ ఎంజాయిడ్ వెరీ మచ్ అన్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చూడండి ఇక్కడ ఎంజాయ్, ఎంజాయ్ పక్కన మీకు ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి నాన్న, ఓకే, ఎంజాయ్ పక్కన ఒక ఆబ్జెక్ట్ వస్తే ఓకే. అదే మీకు ఎంజాయ్ పక్కన ఒక ఆబ్జెక్ట్ అనేది, ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ అనేది లేదనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. ఏం యూజ్ చేసుకోవాలి చెప్పండి, మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఎంజాయ్ పక్కన ఆబ్జెక్ట్ ఉంటే ఏం లేదు, కానీ ఎంజాయ్ పక్కన ఆబ్జెక్ట్ లేకపోతే మాత్రం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంజాయ్ అనేది మనకి ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్. మీకు ఎంజాయ్ కానీ, ఇంట్రడ్యూస్ కానీ, ఓకేనా, రీకన్సైల్ కానీ కొన్ని వర్బ్స్ ఉంటాయండి, అవి మనకు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం, రైట్. బట్ వాటి పక్కన కంపల్సరీ ఆబ్జెక్ట్ ఉండాలి, లేకపోతే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఎంజాయిడ్ ద పార్టీ అన్నాం అనుకోండి. ఇంకా చూడండి ఇక్కడ ఐ ఎంజాయిడ్ ద పార్టీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఐ ఎంజాయిడ్ ద పార్టీ అంటే ఎంజాయిడ్ అనేది వెర్బ్ కదా, ఇక్కడ డైరెక్ట్ ద పార్టీ అనేది నౌన్ కదా, ఇది మనకు ఆబ్జెక్ట్, ఓకే. అదే మనకి ఇలా ఉంది అనుకోండి నాన్న, ఐ ఎంజాయిడ్ ఎట్ ద పార్టీ అన్నాం అనుకోండి. ఇప్పుడు మనకు ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా, లేదు. ఎట్ ద పార్టీ అనేది మనకి యాడ్వర్బ్, ఇది మనకు ఆబ్జెక్ట్ కాదు, ఓకేనా. ఇక్కడేమో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ లేదు నాన్న. అప్పుడు ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి సార్? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటివంటే ఐ, మై సెల్ఫ్, సెల్స్ వర్డ్స్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం నాన్న. ఐకేమో మై సెల్ఫ్ వస్తుంది, వీకేమొస్తుంది అవర్ సెల్ఫ్స్ వస్తుంది. యూ అంటే సింగులర్ ప్లూరల్ రెండు ఉంటాయి కదా, యువర్ సెల్ఫ్ ఉంటుంది, యువర్ సెల్ఫ్స్ ఉంటుంది. ఏం లేదు, సింగులర్కి ఏమో సెల్ఫ్ వాడాలి, ప్లూరల్కి ఏమో సెల్ఫ్స్ వాడాలి, SELVES, రైట్. తర్వాత హీకి హిమ్సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, ఇట్కి ఇట్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్స్ అంటాం, రైట్. కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళాలి. మరి ఇప్పుడు వి ఎంజాయిడ్ వెరీ మచ్ అంటే ఎంత ఎంజాయ్ చేసినామో చెప్తున్నాం, కానీ ఏం ఎంజాయ్ చేసినామో చెప్తున్నామా లేదు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా, లేదు. కాబట్టి ఎంజాయ్ పక్కన ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తాం మనం, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలి. ఉందా, అక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లేదు, కాబట్టి సెంటెన్స్ రాంగ్ ఉంది అని, ఓకేనా. అయితే కరెక్ట్ సెంటెన్స్ ఏముంటుంది అన్న, ఇక్కడ వి ఎంజాయిడ్ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏమొస్తుంది, వీకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏమొస్తుంది అన్న, అవర్ సెల్స్. కాబట్టి వి ఎంజాయిడ్ అవర్ సెల్స్ వెరీ మచ్ అని ఉండాలి, అక్కడ ఉంటే రైట్ అయ్యేది, లేదు కాబట్టి రాంగ్. కాబట్టి వి ఎంజాయిడ్ అవర్ సెల్స్ వెరీ మచ్, ఓకేనా. అది ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఐ ఆమ్ లివింగ్ హియర్ ఫర్ 3 years. చూడండి ఫర్ 3 years. మీకు ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం మాట్లాడినాం అనుకున్నాను. అప్పుడు ఇక్కడ మనకు జనరల్గా ఏ టెన్స్ వస్తుంది చెప్పండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది, ఓకేనా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుంది. మరి ఇప్పుడు ఐ ఆమ్ లివింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏమొస్తుంది, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్, నేను ఇక్కడ నివసిస్తూ ఉన్నాను, 3 సంవత్సరాలకి ఇక్కడ నివసిస్తూనే ఉన్నాను. కాబట్టి ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ అంటాం, ఫర్ వచ్చింది కాబట్టి ఇది కూడా రాంగే, రైట్. హీ సెర్చింగ్ ఏ లాస్ట్ బుక్. చూడండి హీ సెర్చింగ్ ఫర్ ద లాస్ట్ బుక్ అనాలి, ఫర్ ఉందా, ఇక్కడ లేదు, కాబట్టి ఇది కూడా రాంగే. నెక్స్ట్ లివింగ్స్టన్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్ప్లోరర్. లివింగ్స్టన్ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్ప్లోరర్ అంటే ఇది మనకు కరెక్టే ఉంది నాన్న, రాంగ్ ఏం లేదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ డి. అర్థమైందా? నేను చెప్పే ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా రాసుకోండి చాలు, ఓకే. నెక్స్ట్ ద MRO ఆఫీస్ ఈజ్ ఓపెన్ -9 AM and 5 PM. అండ్ ఉంది కాబట్టి కంపల్సరీ అండ్ తోటి ఏ కాంబినేషన్ ఉంటుంది నాన్న, బిట్వీన్, ఓకేనా. MRO ఆఫీస్ అనేది మార్నింగ్ 9 AM నుండి 5 PM వరకు ఉంటుంది అనమాట, ఓకే. 9 AM 5 PM మధ్యలో ఉంటుందండి సింపుల్గా. ఫ్రమ్ టు అంటేనేమో ఇక్కడ నుండి అక్కడ వరకు, ఇదేమో దాని మధ్యలో అనమాట, ఓకేనా, మధ్యలో. కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ డోంట్ లీన్ డాష్ ద వాల్. చూడండి ఇక్కడ
ఇక్కడ మనకు లీన్ వస్తే మనకు జనరల్గా ఏ ప్రిపోజిషన్ వస్తుందంటే అగెనెస్ట్. ఓకేనా, సో అగెనెస్ట్ అనేది వస్తుంది అన్న, లీన్ అగెనెస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, డోంట్ లీన్ అగెనెస్ట్ ద వాల్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ చూడడానికి ఇది మనకు ప్యాసేజ్ అండి. ఓకేనా, సో లాస్ట్లో మీకు ఇది ప్యాసేజ్ క్వశ్చన్స్, చాలా సింపుల్ ప్యాసేజ్ ఇది మనకు. సో ప్యాసేజ్ అని కొంచెం లెందీగా ఉంది, మనకు లెందీగా ఇచ్చిందంటే సో మనం దాన్ని ఫాస్ట్ చదువుకుంటూ వెళ్ళాలి. ప్యాసేజ్ క్వశ్చన్స్ మీరు ఎంత ఫాస్ట్ చదివితే మీకు అంత యాక్యురసీ వచ్చేస్తుంది నాన్న, అంతే. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమంటుండు, షాపింగ్ ఈజ్ నెసరీ పార్ట్ ఆఫ్ లైఫ్ విచ్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ అవాయిడ్. షాపింగ్ అనేది కంపల్సరీ నెసరీ పార్ట్ అట, చాలా తక్కువ మంది అవాయిడ్ చేస్తారట. ఇట్ ఈస్ ఏ డైలీ రొటీన్ ఫర్ సమ్ పీపుల్, కొంతమంది పీపుల్కి ఇది డైలీ రొటీన్ అట, డైలీ చేస్తారట. సమ్ పీపుల్ షాప్ ఫర్ ప్లెజర్ వైల్ అదర్ పీపుల్ గో షాపింగ్ జస్ట్ టు బై ద నెసరీ ఐటమ్స్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్. కొంతమంది పీపుల్ ఏమో షాపింగ్కి ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారట, కొంతమంది ఏమో ఐటమ్స్ కొనడం కోసం వెళ్తారట. ద వీకెండ్ ఈజ్ యూజువల్లీ ఏ గుడ్ టైమ్ టు గో షాపింగ్. వీకెండ్ అనేది గుడ్ టైం షాపింగ్ వెళ్ళడానికి, బికాస్ ఎందుకంటే పీపుల్ హ్యావ్ ఫ్రీ టైమ్ ఫ్రమ్ వర్క్. వీకెండ్ ఎందుకు గుడ్ టైం అంటే శనివారం ఆదివారం రెండు గుడ్ టైం కదా, ఎందుకంటే వాళ్ళకు వర్క్ అనేది ఉండదు కాబట్టి అది గుడ్ టైం అని. ఎట్ దిస్ టైమ్ ద షాప్స్ ఆర్ యూజువల్లీ వెరీ బిజీ. ఆ టైంలో షాప్స్ అనేవి చాలా బిజీగా ఉంటాయట, బికాస్ పీపుల్ ట్రై టు గెట్ ద బెస్ట్ ఐటమ్స్ ఫర్ ద లోయెస్ట్ ప్రైస్ బిఫోర్ ద ఐటమ్స్ రన్ అవుట్ ఆఫ్ స్టాక్. అంటే అప్పుడు తక్కువ, ఓకేనా, బెస్ట్ ఐటమ్స్ తక్కువ ప్రైస్కే దొరుకుతాయని. ఓకే, నెక్స్ట్ సమ్ పీపుల్ గో షాపింగ్ మోర్ రెగ్యులర్లీ దాన్ అదర్ పీపుల్ టు బ్రౌజ్ ప్రోడక్ట్స్ ఇన్ షాప్స్ ఈవెన్ వెన్ డూ నాట్ హ్యావ్ మచ్ మనీ. చూడండి, కొంతమంది పీపుల్ ఏం చేస్తారంటే సో రెగ్యులర్గా పోతూనే ఉంటారట, ప్రోడక్ట్స్ అన్నిటిని చూస్తూ ఉంటారట, వాటిని కొనేంత మనీ లేకపోయినా సరే చూస్తూ ఉంటారట. ఓకేనా, ఎక్కువ మనీ లేకపోయినా సరే అన్ని ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటారట. దిస్ ఈజ్ నోన్ యాజ్ విండో షాపింగ్. విండో షాపింగ్ అంటే ఏంటి నాన్న, పీపుల్ దగ్గర పైసలు లేకపోయినా సరే అన్ని ఐటమ్స్ చూస్తూ ఉంటారట, షాపింగ్ చేస్తూ ఉంటారట. ఏమి అమౌంట్ ఏమి ఉండవు, జస్ట్ చూస్తూ ఉంటారు, బ్రౌజ్ చేస్తూ ఉంటారని, దాన్ని విండో షాపింగ్ అంటాం. అండ్ అలౌస్ పీపుల్ టు ప్లాన్ ఎహెడ్ అండ్ సేవ్ ఫర్ ద థింగ్స్ దే వాంట్ టు బై ఇన్ ద ఫ్యూచర్. ఈ విండో షాపింగ్ వల్ల ఏంటంటే అన్ని చూస్తారు, ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనాలనుకుంటే కొనేస్తారు అని, అదొక బెనిఫిట్. తర్వాత సమ్ పీపుల్ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ లుకింగ్ ఫర్ బార్గెయిన్స్. కొంతమంది పీపుల్ బార్గెయిన్ చేస్తూ ఉంటారు, బేరాలు ఆడుతూ ఉంటారు అనమాట. ఓకేనా, ఐటమ్స్ కొనడం కోసం. ఓకేనా, సో అదర్స్ డు నాట్ థింక్ ఆఫ్ ప్రైస్ ఆర్ హ్యాపీ టు స్పెండ్ ఏ లాట్. కొంతమంది పీపుల్ ఏమో ఇంకా చాలా అమౌంట్ స్పెండ్ చేయడానికి రెడీగా ఉంటారట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సమ్ పీపుల్ బిలీవ్ దట్ మోర్ ఎక్స్పెన్సివ్ ద ఐటమ్ ద బెటర్ ద క్వాలిటీ. ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే అంత క్వాలిటీ ఉంటుందని కొంతమంది పీపుల్ అనుకుంటారట, బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఇది ప్రతిసారి ట్రూ కాదు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, ఎక్కువ అమౌంట్ ఉంది అంటే అది బెస్ట్ ఐటమ్ అని అనుకుంటూ ఉంటారు, అది ప్రతిసారి నిజం కాదు అని అంటుండే. రైట్, తర్వాత ఇట్ ఈస్ సెన్సిబుల్ టు బై ఐటమ్స్ విచ్ ఆర్ అఫోర్డబుల్. ఓకేనా, సో మనం అఫోర్డ్ చేసే ఐటమ్స్ని కొనడం అది సెన్సిబుల్ అని. బట్ ద ఐటమ్స్ దే రియల్లీ వాంట్ రాదర్ వెయిట్ ఫర్ ఇట్. సమ్టైమ్స్ షాపింగ్ కెన్ బి స్ట్రెస్ఫుల్. కొన్నిసార్లు షాపింగ్ అనేది స్ట్రెస్ఫుల్ అయిపోతాడట, చాలా ఇబ్బందిగా అయిపోతాడట. వెన్ చూసింగ్ ఏ గిఫ్ట్ టు బై అదర్ పీపుల్ ఫర్ ఏ స్పెషల్ అకేషన్. ఎప్పుడు స్ట్రెస్ఫుల్ అవుతుందంటే వెన్ చూసింగ్ ఏ గిఫ్ట్ టు బై అదర్ పీపుల్, అంటే ఒక గిఫ్ట్ని కొనడం కోసం. ఓకే, వేరే వాళ్ళకు ఒక గిఫ్ట్ని కొనడం కోసం, స్పెషల్ అకేషన్ కోసం గిఫ్ట్ని కొనడం కోసం అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుందట. ఇట్ ఈస్ కామన్ టు బై ఎ గిఫ్ట్ వోచర్ సో దట్ ఏ ఫ్రెండ్ ఆర్ లవ్డ్ వన్ కెన్ గో షాపింగ్ దెమ్సెల్స్ ఎట్ దేర్ ఓన్ కన్వీనియన్స్. అంటే గిఫ్ట్ వోచర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ షాపింగ్ ఆన్లైన్ ఈజ్ ఆఫెన్ పాపులర్ విత్ పీపుల్ హూ హ్యావ్ ఏ బిజీ లైఫ్ స్టైల్. ఆన్లైన్ షాపింగ్ అనేది బిజీ లైఫ్ స్టైల్ కొంతమందికి ఉంటుంది నాన్న, వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్ అనేది కొంచెం బెనిఫిట్ అవుతుందట. అంటే ఎందుకంటే వాళ్ళకి బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి టైం స్పెండ్ చేయలేరు కదా, వచ్చి వాళ్ళు పని చేస్తున్నప్పుడే చేసుకోవచ్చు అనమాట షాపింగ్ని. తర్వాత పీపుల్ ఆర్ ఏబుల్ టు ఆర్డర్ దేర్ నెసరీ అండ్ లగ్జరీ ఐటమ్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ దేర్ ఓన్ హోమ్. సో ఇంటి దగ్గర ఉండే వాళ్ళు సింపుల్గా ఆర్డర్ చేయొచ్చు అట. రైట్, ఆర్ ఈవెన్ ఆన్ ద మూవ్ అవుతున్నప్పుడు, అంటే వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అట. డెలివరీ ఈజ్ యూజువల్లీ ఫ్రీ అండ్ ఐటమ్స్ ఆర్ ఆఫెన్ చీపర్ దెన్ ఇన్ షాప్స్ అండ్ ఆన్ ద హై స్ట్రీట్స్. చూడండి, డెలివరీ అనేది ఛార్జెస్ ఏమి ఉండవు. సో ఆఫ్లైన్లో కొంటే ఆన్లైన్లోనే తక్కువ అమౌంట్ చీప్ ప్రైస్లో ఉంటాయట. రైట్, ద ఓన్లీ రియల్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఐటమ్ డిస్క్రిప్షన్ అండ్ క్వాలిటీ మే బీ డిఫరెంట్ దాన్ వాట్ దే హోప్డ్ ఫర్. ఇప్పుడు ఆన్లైన్ చేస్తే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, ఓ ప్రాబ్లం ఏమొస్తుందంటే క్వాలిటీ అనేది అంత ఉంటుందా ఉండదా. ఓకేనా, సో వాళ్ళు చెప్పిన క్వాలిటీ కానీ ఆ డిస్క్రిప్షన్ మెన్షన్ చేశారు కదా, అవన్నీ అందులో ఉంటాయా ఉండవా అని చెప్పేసి అదొక ప్రాబ్లం అంతే ఆన్లైన్ షాపింగ్కి. రైట్, సో దిస్ కుడ్ మీన్ ద కస్టమర్ మే బికమ్ డిసప్పాయింటెడ్ విత్ ద ఐటమ్ దే రిసీవ్ అండ్ విల్ నీడ్ టు రిటర్న్ ఇట్ ఎట్ దేర్ ఓన్ కాస్ట్. చూడండి, అప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంటుంది, వాళ్ళు అప్పుడు రిటర్న్ చేస్తూ ఉంటారు. దిస్ యూజువల్లీ సేవ్స్ టైమ్. ద షాపర్ డస్ నాట్ నీడ్ టు జాయిన్ ఏ లాంగ్ క్యూ.
ఓకేనా. ఇప్పుడు ప్రతి షాపింగ్ చేసేవాడు ప్రతి ఒక్కడ క్యూ పడడానికి నిలబడాడు కదా, సో అందుకే డైరెక్ట్ అట్లా ఆన్లైన్లో చేసుకోవచ్చు అని. హవెవర్ ఇట్ కెన్ బి ఫ్రస్ట్రేటింగ్ వెన్ ద మెషిన్ హ్యాస్ ఏ ప్రాబ్లమ్ అండ్ సేల్స్ అసిస్టెంట్ ఈజ్ నాట్ ఆల్వేస్ అవైలబుల్ టు హెల్ప్. కొన్నిసార్లు మెషిన్ అనేది ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఇబ్బంది అవుతూ ఉంటుంది అట, రైట్. ఇది మనకు ప్యాసేజ్ నాన్న. అయితే ఇక్కడ ప్యాసేజ్లో క్వశ్చన్స్ ఏమిచ్చారో చూద్దాం. వై ఈజ్ ద వీకెండ్ ఏ గుడ్ టైమ్ టు షాపింగ్? వీకెండ్ అనేది ఎందుకు నాన్న గుడ్ టైం అంటుంది షాపింగ్కి? ఎందుకు వీకెండ్ గుడ్ టైం ఎందుకు చెప్పండి? ఎందుకంటే వీకెండ్లోనే కదా వాళ్ళకి అక్కడ వర్క్ అనేది ఉండండి కాబట్టి ఇట్ ఈస్ వెరీ బిజీనా. పీపుల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ వర్క్, పీపుల్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ వర్క్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ, వాట్ ఆర్ పీపుల్ డూయింగ్ వెన్ దే గో షాపింగ్ జస్ట్ టు హ్యావ్ ఎ లుక్ అండ్ నాట్ టు బై? చెప్పండి. షాపింగ్కి పోతారు కానీ చూస్తారు కానీ వాటిని కొనరు, దాన్ని ఏమంటారు చెప్పండి? విండో షాపింగ్. విండో షాపింగ్ అని చెప్పాను కదా. విండో షాపింగ్ అంటే జస్ట్ చూస్తారు నాన్న, ఏం కొనరు, అన్నీ బ్రౌజ్ చేస్తూ ఉంటారు ఐటమ్స్ని. 23 చూడండి ఇక్కడ 23 ఏమంటుండో, వాట్ డూ సమ్ పీపుల్ యూజువల్లీ థింక్ అబౌట్ ఐటమ్స్ ఆఫ్ బెటర్ క్వాలిటీ? కొంతమంది ఏమనుకుంటారు, బెటర్ క్వాలిటీ ఉంటే కంపల్సరీ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు అని చెప్పాడు కదా ఇక్కడ. ప్రైస్ ఎక్కువ ఉంది అంటే అది బెటర్ క్వాలిటీ అన్నట్టు, బెస్ట్ క్వాలిటీ అన్నట్టు. కాబట్టి బెటర్ క్వాలిటీ ఉంటే అది మనకు ఐటమ్స్ చీపరా, దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివా? దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ అని. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. బెటర్ క్వాలిటీ ఉన్న వాటికి ఎక్కువ అమౌంట్ ఉంటుందని కొంతమంది అభిప్రాయపడతారని చెప్పింది అక్కడ. నెక్స్ట్ 24 చూడండి ఇక్కడ, వెన్ కెన్ షాపింగ్ బి స్ట్రెస్ఫుల్? ఎప్పుడు షాపింగ్ స్ట్రెస్ఫుల్ అయితే చెప్పండి? వెన్ బయ్యింగ్ ఏ గిఫ్ట్ ఫర్ సమ్ వన్. ఓకేనా, గిఫ్ట్ కొనేటప్పుడు ఇక్కడ స్ట్రెస్ఫుల్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు. ఓకేనా, ఏ ప్యాసేజ్ అయినా అంతేనా. మీకు అక్కడ పైన కొంచెం మీనింగ్ అర్థం చేసుకున్నారంటే సింపుల్ అయిపోతుంది. ఇక్కడ ఈజ్ దేర్ సమ్ టైమ్స్ ఏ ప్రాబ్లమ్ విత్ ఆన్లైన్ షాపింగ్? చూడండి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ తోటి? కంపల్సరీ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఎస్, విత్ క్వాలిటీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఐటమ్. ఓకేనా, కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది నాన్న. ప్యాసేజ్ పెద్దగా ఇచ్చారంటే మీకు టైం అనేది వెయిట్ చేయడం కోసం ఇస్తారు నాన్న, కానీ మనకు ప్యాసేజ్ అనేది సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ప్యాసేజ్ని కనుక మీరు సరిగ్గా చదివారు అంటే మీకు ఈజీ అయిపోతుంది నాన్న. ఓకేనా, రైట్. మనము ఒకసారి మీరు ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, ఇవన్నీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న, కంపల్సరీ చూడాల్సిన క్వశ్చన్స్. గ్రూప్ 2 ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావాలి అంటే తప్పకుండా చూడండి, అన్ని మార్క్ టెస్ట్లో వీడియో చూడండి. ఎందుకంటే ఒక మార్క్ టెస్ట్లో కొన్ని క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ, ఇవి చూస్తే మీకు ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ వస్తుంది అంతే. ఓకేనా, ఎక్సలెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి. అయితే మీకు ఒకవేళ ఫుల్ కోర్స్ కావాలన్నా, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కావాలి అన్నా ఓన్లీ 8 days వ్యాలిడిటీ పెట్టాను. 1 month వ్యాలిడిటీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు అక్కడ వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు అండి. కానీ గ్రూప్ 2 ఇప్పుడు 8 days ఉంది కాబట్టి సార్ మాకు 8 days వరకే కావాలి, గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతా, వేరేది ఏమొద్దు అని అనుకుంటే మాత్రం మీరు 8 days వ్యాలిడిటీకి మీకు ఇక్కడ ఆఫర్ తోటి పెట్టాను నాన్న, ఓన్లీ 49 రూపీస్కే. మీకు ఫుల్ కోర్సు 49 రూపీస్కే పెట్టాను, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు 49 రూపీస్ మాత్రమే పెట్టాను. కాబట్టి ఎవరెవరైతే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో మీరు ఇక్కడ ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో మీకు కనిపిస్తాయి నాన్న. ఓకేనా, టెస్ట్ సిరీస్ కోర్స్. అయితే మీకు ఇందులో ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చూడండి, ఏ పడితే అసలు చూడకండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను, ఈ కోర్సు గురించి కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం వరి అవ్వకండి. ఇంపార్టెంట్ టాపిక్స్ పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి. చూసి మీకు అక్కడ అన్ని టాపిక్స్ ఉంటాయినా, అన్ని టాపిక్స్లో అన్ని వీడియోలు చూడకండి. ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఒక 7-6 వరకు చూడండి, ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూడండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ టాపిక్ చూసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కావాలంటే మీకు టోటల్గా ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే 15 టెస్ట్లు ఉన్నాయి నాన్న. డైలీ చూడండి, మీకు 20 minutes టైం ఉంటుంది అక్కడ ఎగ్జామ్కి. సో డైలీ ఒక 2 టెస్టులు రాయండి నాన్న, డైలీ ఒక 2 టెస్టులు రాయండి. అయితే మీకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే సో అన్ని టెస్ట్లకి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా, మీకు యాప్లో కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి, ఇందులో కూడా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరు కావాలనుకున్నా తీసుకోండి నాన్న. అయితే మీకు ఇంగ్లీష్లో మనకి ఇప్పుడు 25 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి మీకు 25కి 25 వరకు బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే ఇంగ్లీష్లో అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి నాన్న.
ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ఏం ఇంగ్లీష్ అసలు ఏం రాకపోయినా సరే లో లెవెల్ నుంచి క్లాసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ 8 days వ్యాలిడిటీ కావాలి అనుకుంటే కంపల్సరీ కోర్సు తీసుకోండి నాన్న. ఓకేనా? మీకు ఈ నెంబర్కు డయల్ చేయండి. ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ ఉండే యాప్ గురించి 9985317597 నెంబర్కి కాల్ చేయండి. ఓకేనండి? సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీ అన్ని వీడియోస్ చూడండి. గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.